మనం ఏఐతో మాట్లాడినప్పుడు అసలు లోపల ఏం జరుగుతుందని ఎప్పుడైనా అనిపించిందా? పదండి ఈ విషయమేంటో వివరంగా చూద్దాం. ఏఐ ఎలా చదువుతుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎందుకు తప్పులు చేస్తుంది, ఇవన్నీ చూద్దాం. ఇంకా దాన్ని సరిగ్గా ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే ఏఐకి మనలా భాష అర్థం కాదు. అది ముందుగా మన మాటల్ని నంబర్లుగా మార్చుకుంటుంది. ఏఐ మన వాక్యాన్ని టోకెన్స్ అనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. దీన్నే టోకనైజేషన్ అంటారు. ఇలా విడగొట్టిన ప్రతి టోకెన్కి దాని డిక్షనరీ నుంచి ఒక ప్రత్యేకమైన నంబర్ను అసైన్ చేస్తుంది. ఈ నంబర్లన్నీ ఒక పెద్ద డిక్షనరీ నుంచే వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక లుకప్ టేబుల్ అన్నమాట. సరే, మరి ఈ నంబర్లతో ఏఐ ఏం చేస్తుంది? దాని బ్రెయిన్ లాంటి ట్రాన్స్ఫార్మర్కి పంపుతుంది. అటెన్షన్ అనే మెకానిజం ద్వారా పదాల మధ్య సంబంధాన్ని గుర్తుస్తుంది. ఉదాహరణకు దాని అనే పదం దేనికి సంబంధించిందో దీనివల్లే తెలుస్తుంది. ఈ ఇంజన్కు రెండు పనులు. ఒకటి మనమిచ్చిన ఇన్పుట్ని అర్థం చేసుకోవడం, ఇంకొకటి దానికి తగ్గట్టుగా జవాబును జనరేట్ చేయడం. మరి మనం మాట్లాడింది ఏఐకి ఎలా గుర్తుంటుంది? దానికి మనలాంటి మెమరీ ఉండదు. దానికోసం రెండు వేర్వేరు సిస్టమ్స్ వాడుతుంది. కాంటెక్స్ట్ విండో ఒక టెంపరరీ వైట్ బోర్డ్ లాంటిది, చాట్ ముగిస్తే పోతుంది. కానీ పర్సనల్ కాంటెక్స్ట్ ఒక పర్మనెంట్ ఫైల్ లాంటిది. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఏఐ ఎప్పుడూ నిజం చెప్పాలంలేదు. కొన్నిసార్లు లేనివి కూడా కల్పించి చెప్పేస్తుంది. దీన్నే హాలుసినేషన్ అంటారు. అంటే అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా నిజంలా చెప్పడం అన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఏఐ నిజాలు చెక్ చేయదు, కేవలం తర్వాతి పదాన్ని ఊహిస్తుంది. దాని డేటాలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. అయితే ఈ హాలుసినేషన్స్ తగ్గించడానికి మార్గాలున్నాయి. మనమడిగే ప్రశ్నల్లో స్పష్టంగా ఉంటే ఈ తప్పులను చాలా వరకు ఆపొచ్చు. మరి ఇదంతా తెలిసాక ఈ పవర్ఫుల్ టూల్స్ని ఎలా వాడాలి? దాని బలాలు, బలహీనతలు తెలుసుకోవటమే దానికి సమాధానం. బ్రెయిన్ స్టార్మింగ్, సమ్మరైజేషన్ లాంటి వాటికి ఇది బెస్ట్. కానీ ఫ్యాక్ట్ చెక్ చేయడానికి, కరెంట్ అఫైర్స్ కోసం అస్సలు కాదు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏఐ తప్పుడు సలహా ఇస్తే బాధ్యత మనదే. మెడికల్, లీగల్, ఫైనాన్షియల్ విషయాల్లో దీన్ని అస్సలు నమ్మొద్దు. అందుకే ఫైనల్గా చెప్పేది ఒకటే: ఏఐని ఒక అసిస్టెంట్గా చూడాలి, అథారిటీగా కాదు. అది కోపైలట్ మాత్రమే, పైలట్ కాదు. సో ఇప్పుడు ఏఐ వెనుకున్న రహస్యాలు తెలిసాయి కదా. ఇకపై దాన్ని ఎలా వాడతామన్నది ముఖ్యం. ఈ అవగాహనే మనల్ని స్మార్ట్ యూజర్స్గా చేస్తుంది.